అలాగే మా అందరికీ తల్లితో సమానమైన శాలిని గారిని నోటికి ఏది వస్తే అది ఎంతంటే అంత బిర్రవీగి మనిషి అసలు సోయ తప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఇలాంటి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ఆవిడ ఏం తప్పు చేసింది? పోనీ మా హీరో గారు ఏం తప్పు చేశారు? ఎందుకు ఇలా వస్తుంది? సభ్య సమాజం తలదించుకునేలా నోటికి ఎంత వస్తే అంత వాగారు. ఇక్కడ మేము మాట్లాడుతుండేది కేవలం మా ఎన్టీఆర్ గారి తల్లిని మాట్లాడినారనే కాదు. ఏ స్త్రీమూర్తిని అలా మాట్లాడకూడదు, మాట్లాడడం తప్పు. అది ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఏ అభిమాన సంఘాల వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది తప్పు. ఇందులో ఎక్కడ దీనికి వేరే ఇది లేదు. ఇలాంటి సంస్కృతి మనకి ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్ మనం ఇలాంటి సంస్కృతిలోనే బతకాల్సి వస్తుంది. ఇలాంటివే ప్రతిరోజు చూడాల్సి వస్తుంది. ఈ దీంట్లోనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది. ఇవి సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇవి ఇంతటితో ఆపేస్తే మంచిది అని మా మనవి, మా అభిమానుల తరపున. మనకు జనరల్గా ఒక నానుడు ఉంటుంది, స్త్రీలను ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు అని. అలాంటి సమాజంలో నుంచి వచ్చాం మనము. బట్ ఈ మాట కాస్త తలకిందులైపోయింది. మా నందమూరి కుటుంబ సభ్యులు అయినటువంటి శాలిని అమ్మ గారిని ఇన్ని మాటలు అన్నా కూడా మేము ఇంకా ఎందుకు ఎంతో కొంత ఇదిగా ఉన్నాము అంటే, ఆ దగ్గుపాటి ప్రసాద్ అనేవాడి వెనకల మా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తోంది. అందుకోసమే ఎంతో కొంత ఇదైంది. ఆ జెండా కాసేపు పక్కన పెట్టి వస్తే మా ఎన్టీఆర్ అభిమానుల తడాక ఏదో మేము చూపిస్తాం. తర్వాత ఈ ప్రసాద్ అనేవాడు మాట్లాడుతూ, ఈ ప్రసాద్ అనే ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆ వాయిస్కి నాకు సంబంధం లేదు, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. బట్ ఎవరితో అయితే ఈయన మాట్లాడాడో అదే ధను అనే అబ్బాయి కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మేము కూడా నైట్ చూసాం. అది ఆయనే క్లియర్ కట్గా ఎమ్మెల్యే గారే మాట్లాడారు. మాట్లాడుతూ పైగా నాకు, నా కుటుంబానికి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మళ్ళా వచ్చేసి ఇది ఫేక్ అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని చెప్పేసి వాళ్ళ భార్యకి, వాళ్ళ అన్నలకి, వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంతకుముందు కూడా ఒకానొక సందర్భంలో మా నందమూరి తారక రామారావు గారు నా కట్టె కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను, పార్టీ